Hi, hello friends. నేను మీ brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in our previous class we have discussed about maps. Okay, మనం ఈరోజు మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ డిస్కస్ చేసుకోబోతున్నాం. మేజర్ డొమైన్స్ అంటే ఏంది? లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఓకే, మనం ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ని రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబ్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ మినియేచర్ ఫార్మ్ ఆఫ్ ది ఎర్త్. Okay, a true model of the earth. Okay, when we want to study earth as a whole, earth మొత్తాన్ని స్టడీ చేయాలనుకున్నప్పుడు we prefer globe, but it also has limitations ఏంటి? ఇవి మనకు ఒక పర్టికులర్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. ఒక మౌంటైన్ గురించి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్లోబ్ ఇవ్వలేదు. సో to avoid these or to overcome these limitation, we prefer maps. We prefer what? Maps. Okay, we prefer maps. What are maps? Maps are the representations or drawings of earth's surface. Earth surface అంటే ఏంది? ప్లాట్యూస్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, ప్లేన్స్ కావచ్చు. వీటి గురించి మనం కంప్లీట్గా బ్రీఫ్లీ తెలుసుకోవాలంటే we prefer maps. Okay, these maps are the representations or the drawings with a reduced scales. స్కేల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకంటే ఇప్పుడు మనం రెండు పాయింట్స్, ఇదొక ఊరు ఇదొక ఊరు, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ 500 కిలోమీటర్స్ అయినప్పుడు మ్యాప్ మీద మనం 500 కిలోమీటర్స్ని ఎగ్జాక్ట్లీ వి కెనాట్ రిప్రజెంట్. సో టు రిప్రజెంట్ 500 కిలోమీటర్స్ అండ్ షీట్ ఆఫ్ పేపర్ వి యూజ్ స్కేల్స్. ఓకే, స్కేల్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. ఓకే, స్కేల్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ స్కేల్ అండ్ ఇంకొకటి ఏంది లార్జ్ స్కేల్. ఒకటి స్మాల్ స్కేల్, ఇంకొకటి ఏంది large scale. Small scale is used for the larger areas and large scale is used for the smaller areas. Small scale is used for the larger areas. అంటే 2 పాయింట్స్ మధ్యలో 5000 కిలోమీటర్స్ ఉన్నప్పుడు we equate 5 సెంటీమీటర్ ఈక్వల్ టు 5000 కిలోమీటర్. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1000 కిలోమీటర్. దిస్ ఈస్ అ వెరీ స్మాల్ స్కేల్. ఓకే, లార్జ్ స్కేల్ is used for the smaller areas. For example, 5 centimeters equal to 50 meters. 5 centimeters equal to 50 meters. And 1 centimeter equal to 10 meters. This is very large scale. Okay, these are the two types of scales. And maps have three main components. ఒకటి distance, ఇంకొకటి direction, ఇంకొకటి ఏంది సింబల్స్. ఓకే, డిస్టెన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. డైరెక్షన్ అంటే 4 డైరెక్షన్స్ ఉంటాయి, కార్డినల్ పాయింట్స్ అంటాం మనం వాటిని. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే, ఈస్ట్, వెస్ట్. ఓకే, దీస్ 4 ఆర్ కార్డినల్ డైరెక్షన్స్ ఆర్ కార్డినల్ పాయింట్స్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇంటర్మీడియట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్. దీస్ 4 ఆర్ ద ఇంటర్మీడియట్ డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్ సింబల్స్. ఒక ప్లేస్ ఆర్ ఒక సర్ఫేస్ దాని షేప్ అండ్ సైజ్ ఎగ్జాక్ట్లీగా మనం దాని షేప్ ఎంత ఉంది, దాని సైజ్ ఇంత పెద్దగా ఉంది, దాన్ని మనం ఎగ్జాక్ట్లీగా మ్యాప్ మీద రిప్రజెంట్ చేయలేం. సో టు షో ద షేప్ అండ్ సైజ్ రియలిస్టికల్లీ ఆన్ ద మ్యాప్ వి యూజ్ సింబల్స్. ఓకే, అందరికీ అర్థమవుతాయి సింబల్స్, బికాస్ సింబల్స్ ఆర్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజియన్స్. ఓకే, అమెరికాలో ఉన్నోడు ఇండియన్ సింబల్స్ని కూడా అర్థం చేసుకోగలడు. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎ యూనివర్సల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ద యూజేజ్ ఆఫ్ ది సింబల్స్. వీ కెన్ యూజ్ ఇట్ at anywhere. These are the symbols గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. దీస్ సింబల్స్ ఆర్ కన్వెన్షనల్ సింబల్స్. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం మనం? స్కెచ్ డిస్కస్ చేసుకున్నాం. స్కెచ్ అంటే ఏంది? ఒక పర్టికులర్ లొకేషన్, ఆ లొకేషన్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, నువ్వు ఏ రూట్లో వెళ్తే ఒక పాయింట్ని రీచ్ అవ్వగలవు అనే ఒక డ్రాయింగ్. ఇట్ ఈస్ ఎ రఫ్ డ్రాయింగ్ వితౌట్ స్కేల్. ఇక్కడ మనం స్కెచ్ని యూజ్ స్కెచ్లో స్కేల్స్ని యూజ్ చేయం. నెక్స్ట్ వన్ ఏంది? ప్లాన్ అంటే ఏంది? ఇట్ ఈస్ అంటే మనం లాస్ట్ క్లాస్లో స్కూల్ కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక స్కూల్ ఉంది, స్మాలర్ ఏరియాలో ఒక స్కూల్ ఉంది. లార్జ్ స్కేల్తోని మనం 2 పాయింట్స్ల మధ్యలో 1 మీటర్ ఉన్నది, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మీటర్. ఇట్ ఈస్ అ లార్జ్ స్కేల్. సో అక్కడ ఏముంది? ఓకే, తర్వాత గ్రౌండ్ ఎక్కడ ఉంది? ఓకే, తక్కువ ఏరియానే బట్ లార్జ్ స్కేల్తోని మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లార్జ్ స్కేల్తోని స్మాల్ ఏరియాని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు వి గెట్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ప్లాన్ gives a lot of information to us. And this is all about our yesterday's class. Okay, and in our today's class we are going to discuss about major domains of the earth. In our today's class we are going to discuss about the major domains of the earth. Major domains అంటే ఏంది? లిథోస్ఫియర్,
మేజర్ డొమైన్స్ ఆఫ్ ఎర్త్. మేజర్ డొమైన్స్ ఆఫ్ ఎర్త్. ఓకే, ఏమేమి ఉంటాయి? లిథోస్పియర్, హైడ్రోస్పియర్, atmosphere, and what? Biosphere. First of all, Earth is the only planet which has life. We human beings live on the surface of Earth because Earth has a life sustaining elements like land, water, air. Land, water, and air. These are the life sustaining elements. These life sustaining elements భూమి మీద ఉన్నాయి కాబట్టి we are living on the surface of earth, and these four are the major domains of the earth. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే లిథోస్ ఒక గ్రీక్ వర్డ్, హైడోర్ ఒక గ్రీక్ వర్డ్, అట్మాస్ ఒక గ్రీక్ వర్డ్, బయోస్ ఒక గ్రీక్ వర్డ్. లిథోస్ అంటే ఏంది గ్రీక్ లాంగ్వేజ్లో? ఓకే, దీస్ ఆల్ ఆర్ ద గ్రీక్ వర్డ్స్. లిథోస్ అంటే స్టోన్. హ్యూడర్, హైడ్రోస్ వర్డ్ దేని నుంచి వచ్చింది? హ్యూడర్ అంటే ఏంది? వాటర్. అండ్ అట్మాస్ అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఏంది? వేపర్. అండ్ బయోస్పియర్లో బయోస్ అంటే ఏంది? లైఫ్. బయోస్, అట్మాస్, హ్యూడర్, లిథోస్, దీస్ ఆల్ ఆర్ ద గ్రీక్ వర్డ్స్. అండ్ దేర్ మీనింగ్స్: లిథోస్ అంటే ఏంది? స్టోన్. హ్యూడర్ అంటే ఏంది? వాటర్. అట్మాస్ అంటే ఏంది? వేపర్. బయోస్ అంటే ఏంది? లైఫ్. ఓకే, బయోస్ అంటే ఏంది? లైఫ్. ఓకే, ఇన్ అవర్ today's class we are going to discuss about these four domains of the earth. Okay, first we are starting with lithosphere. Lithosphere is nothing but the solid portion of the earth on which we live. Okay, earth crust మీద మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఓకే, ఆ సాలిడ్ పోర్షన్ ఏమంటాం మనం? లిథోస్పియర్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అ సాలిడ్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ విచ్ వి లివ్. మనం దీని మీద బతుకుతున్నాం, ఈ సాలిడ్ పోర్షన్ మీద. ఈ సాలిడ్ పోర్షన్ ఏమంటాం మనం? లిథోస్పియర్ అంటాం. ఓకే, సాలిడ్ పోర్షన్ ఆఫ్ ఎర్త్. దిస్ ఈజ్ అ సాలిడ్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ ఆన్ విచ్ వి లివ్. Okay, on which we live. And lithosphere comprises of rocks and thin soil. Okay, lithosphere లో రాక్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, సాయిల్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఓకే, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ కాదు, ఈ ఎవ్రీథింగ్. రాక్స్ ఉంటాయి, సాయిల్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, హిల్స్ ఉంటాయి, ఓకే, డిజర్ట్స్ ఉంటాయి. ఆల్ దిస్ కమ్స్ అండర్ లిథోస్ఫియర్. And these soil, lithosphere, rocks contains nutrient elements. They contain nutrient elements. They contain what? Nutrient elements. Nutrient elements ante which helps for the growth of living organisms. Okay, these nutrient elements helps living organisms to sustain. బతకడానికి హెల్ప్ అవుతాయి ఈ న్యూట్రియంట్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ లిథోస్ఫియర్లో లార్జ్ ల్యాండ్ మాసెస్ ఉంటాయి. దీనిని ఏమంటాం మనం? కాంటినెంట్స్ అంటాం. ఓకే, లార్జ్ ల్యాండ్ మాసెస్, పెద్ద ఏరియాలో ఎక్స్పాండ్ అయి ఉన్న లార్జ్ ల్యాండ్ మాసెస్ని ఏమంటాం మనం? కాంటినెంట్స్ అంటాం. ఓకే, అండ్ దీస్ కాంటినెంట్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. 7 కాంటినెంట్స్ ఉంటాయి. ప్రతి కాంటినెంట్ ఇంకో కాంటినెంట్ నుంచి సెపరేట్ అయి ఉంటాయి విత్ వాటర్ బాడీస్ ద్వారా సెపరేట్ అయినాయి కాంటినెంట్స్ అన్ని విత్ వాటర్ బాడీస్. లార్జ్ వాటర్ బాడీస్, నాట్ స్మాల్. లార్జ్ వాటర్ బాడీస్ ద్వారా సెపరేట్ అయి ఉన్నాయి. లార్జ్ అనే కాదు, కొన్ని స్మాల్ కూడా ఉంటాయి. ఓకే, సారీ లార్జ్ అనే కాదు, స్మాల్ కూడా ఉంటాయి. ఓకే, కాంటినెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై వాటర్ బాడీస్. ఓకే, లార్జ్ అనే కాదు, స్మాల్ కూడా ఉంటాయి. ఓకే, కాంటినెంట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, అండ్ లార్జ్ హైడ్రోస్పియర్లో లార్జ్ వాటర్ బాడీస్ ఉంటాయి. వీటిని ఏమంటాం మనం? ఓషియన్స్ అంటాం. అండ్ దీస్ ఓషియన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ వన్ అనదర్. ఓకే, ఇక్కడ కాంటినెంట్స్ ఇంకో నుంచి అంటే ఇదొక కాంటినెంట్ రెండు కనెక్ట్ అయ్యి లేవు, బట్ ఓషియన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్.
Okay, continents are separated by water bodies and oceans are connected with each other. Okay, now we are going to discuss about continents. Okay, Asia. Asia is the largest continent of the earth. ఎర్త్ మీద ఉన్న కాంటినెంట్స్లో లార్జెస్ట్ కాంటినెంట్ ఏది? ఏసియా. అండ్ ఇట్ కవర్స్ అబౌట్ 1/3 ల్యాండ్. 1/3 ల్యాండ్ ఆఫ్ టోటల్ ల్యాండ్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ మీద ఉన్న భూమిలో ఎర్త్ మీద ఇప్పుడు 100% భూమి ఉంటే దాంట్లో 33% భూమి ఎక్కడ ఉంది? ఏసియాలోనే ఉంది. ఓకే, ఇట్ కవర్స్ 1/3 ల్యాండ్ ఆఫ్ టోటల్ ల్యాండ్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ మీద ఉన్న భూమిలో 1/3 ల్యాండ్ మొత్తం ఏసియాలోనే ఉంది. నెక్స్ట్ వన్, ఏసియా లైస్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇట్ లైస్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఓకే, నెక్స్ట్ వన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఏసియా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఏసియా. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 degrees north. Okay, tropic of cancer, this is a latitude which passes through Asia. Next enti, Asia is separated from Europe by the Ural Mountains. Okay, Ural Mountains. ఓకే, ఏసియాకి వెస్ట్ డైరెక్షన్లో ఏ కాంటినెంట్ ఉంది? యూరోప్. ఓకే, అండ్ ఈ యూరోప్ అండ్ ఏసియా రెండు కూడా సెపరేట్ అవుతున్నాయి దేంతోని? యూరల్ మౌంటైన్స్. ఓకే, ఏసియాకి యూరోప్కి మధ్యలో ఉన్న మౌంటైన్స్ ఏంది? యూరల్ మౌంటైన్స్. ఓకే, ఇది ఏసియా అయితే ఇది యూరోప్, రెండు కనెక్టెడ్ ఉన్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ యూరల్ మౌంటైన్స్. దిస్ యూరల్ మౌంటైన్స్ సెపరేట్స్ ఏసియా ఫ్రమ్ యూరోప్. యూరల్ మౌంటైన్స్ సెపరేట్ ఏసియా ఫ్రమ్ యూరోప్. ఓకే, అండ్ యూరోప్ ఏ డైరెక్షన్లో ఉంది? ఏసియాకి వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకే, అండ్ కంబైన్డ్ ల్యాండ్ మాస్. ఓకే, కంబైన్డ్ ల్యాండ్ మాస్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా ఈజ్ నోన్ యాజ్ వాట్? యూరసియా. ఓకే, యూరసియా. ఓకే, యూరోప్ అండ్ ఏషియా కంబైన్డ్ ల్యాండ్ మాస్ ఉంటుంది, దాన్నే మనం ఏమంటాం? యూరసియా అంటాం. ఓకే, యూరోప్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్. ఇట్ కవర్స్ 1/3 ల్యాండ్ ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఇట్ లైస్ ఇన్ ద ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ passes through Asia. And Asia, it has Europe on its west side. Europe and Asia both are separated by the Ural Mountains and the combined landmass of Europe and Asia is known as what? That is Eurasia. Okay friends, next one in the Asia. Next one Europe. Okay, next one Europe. Europe lies west to Asia. Okay, west to Asia, and it is surrounded by water on three sides. Okay, ఈ కాంటినెంట్ చుట్టూ త్రీ సైడ్స్. ఓకే, వన్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్. ఈ త్రీ సైడ్ ఇట్ ఈస్ కవర్డ్ బై వాటర్ బాడీస్. ఓకే, యూరోప్ కవర్డ్ బై వాటర్ బాడీస్ అండ్ ఇట్స్ త్రీ సైడ్స్. ఓకే, అండ్ Arctic Circle passes through Europe. Okay, it is about Europe. Okay, next one in the Africa. Africa is the second largest continent. First largest is Asia, second largest is Africa. Next one, 0 degree latitude అంటే ఈక్వేటర్. 0 degree latitude, Tropic of Cancer, Tropic of Capricorn. Okay, Tropic of Cancer, Tropic of Capricorn. These three latitudes pass through Africa. Africa is the only planet through which three latitudes pass. Those three are equator,
ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ మూడు కూడా ఆఫ్రికా నుండి పాస్ అవుతాయి. ఓకే, ఆఫ్రికా నుండి పాస్ అవుతాయి. అండ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా లైస్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. నార్థన్ హెమిస్ఫియర్, హెచ్ అంటే హెమిస్ఫియర్. ఓకే, మోస్ట్ ల్యాండ్ పార్ట్. ఓకే, మోస్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా లైస్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ దీస్ త్రీ లాటిట్యూడ్స్ పాస్ త్రూ ఆఫ్రికా. ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. And it is the second largest planet, and it is surrounded by oceans and seas, on four sides, all sides, four sides ana, all sides ana. Okay, it is surrounded by water on its four side, four direction lo, north, east, west, south, anni direction lo it is surrounded by water. And it has a world's longest river. It has a world's లాంగెస్ట్ రివర్. ఆర్ అంటే ఏంది రివర్, ఏదైది నైల్. ఓకే, ఇట్ హ్యాస్ వరల్డ్స్ లాంగెస్ట్ రివర్, దట్ ఈస్ నైల్. అండ్ ఇట్ హ్యాస్ వరల్డ్స్ హాటెస్ట్ డిజర్ట్. దట్ ఈస్ సహారా. ఓకే, వరల్డ్స్ హాటెస్ట్ డిజర్ట్ ఈజ్ ఇన్ ఆఫ్రికా అండ్ వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ ఈజ్ ఇన్ Africa, and it is the second largest continent. It has what and equator passes, equator, tropic of Cancer and tropic of Capricorn. These three passes through Africa, and most part of the Africa lies in northern hemisphere. Okay, and it is surrounded by oceans and seas on its four sides. Next in the, let's discuss about North America. NA అంటే నార్త్ అమెరికా. NA అంటే ఏంది, నార్త్ అమెరికా. ఓకే, నార్త్ అమెరికా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ అండ్ ఇట్ ఈజ్ సరౌండెడ్ by three oceans. Those three are Pacific Ocean, Atlantic Ocean, and Arctic Ocean. Okay, North America is surrounded by Pacific Ocean, Atlantic Ocean, and Arctic Ocean. Okay, and it is the third largest continent. It lies in northern hemisphere and western hemisphere. Next, we are going to discuss about South America and Australia and Antarctica. Okay, note down friends. Okay, చూడండి, SA అంటే ఏంది, సౌత్ అమెరికా. ఓకే, ఇట్ లైస్ ఇన్ సౌదర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. హెచ్ అంటే హెమిస్ఫియర్, ఎస్ అంటే సౌత్, W అంటే వెస్ట్, హెచ్ అంటే సౌత్. సౌత్ అమెరికా లైస్ ఇన్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ హెమిస్ఫియర్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై two oceans. ఏవేవి మరి అవి? దోస్ టూ ఆర్ పెసిఫిక్ అండ్ అట్లాంటిక్. And it has the world's longest mountain range. That is Andes. South America lo Andes mountain range undi, and which runs from north to south. North nunchi south ki vastayi. Okay, and South America, okay, and it has world's largest river. Entadi? That is Amazon. Okay, this is about South America. And North America and South America both are connected by Isthmus of Panama. Okay, North America and South America both are connected by Isthmus of Panama. ఇప్పుడు నేను మ్యాప్ డ్రా చేస్తా, దాని మీద అన్ని I will show everything. Okay, Isthmus అంటే ఏంది, Panama అంటే ఏంది. Okay, Isthmus of Panama, North America and
South America both are connected by Isthmus of Panama. Isthmus ante it is a narrow strip of land. Narrow strip of land which connects to large land masses. Okay. Isthmus of Panama. Isthmus అంటే ఏంది? It is a narrow strip of land which connects to large land masses. చిన్న ల్యాండ్ పార్ట్. ఓకే, ఇదొక పెద్ద ల్యాండ్ అండ్ ఇదొక పెద్ద ల్యాండ్. ఈ రెండింటిని కనెక్ట్ చేసే చిన్న ల్యాండ్ ఉంటుందిగా, narrow strip of land. ఇదొక ల్యాండ్, ఓకే, ఇదొక ల్యాండ్, ఇదొక ల్యాండ్. ఓకే, దీస్ టూ ఆర్ ద లార్జ్ ల్యాండ్ మాసెస్. ఓకే, ఇది పెద్దగా ఉంది, ఈ పెద్దగా ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసే చిన్న నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఉందిగా, దీన్ని మనం ఏమంటాం? ఈస్థమస్ అంటాం. ఓకే, ఈస్థమస్ ఆఫ్ పనామా. చూడండి, ఈ నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కనెక్ట్ చేసేది ఈస్థమస్ ఆఫ్ పనామా. ఓకే, పనామా ఈస్థమస్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. దిస్ ఈస్ ఎ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ విచ్ కనెక్ట్స్ టు లార్జ్ ల్యాండ్ మాసెస్. దట్ ఈస్ ఈస్థమస్. ఓకే, ఇప్పుడు నేను మ్యాప్లో ఐ విల్ షో ఎవ్రీథింగ్. ఓకే, సౌత్ అమెరికా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంది? ఓకే, నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా. Australia is it lies in southern hemisphere, completely lies in southern hemisphere, and it is surrounded by oceans and seas on all sides. So it is an island continent. And it is the smallest continent. Smallest continent. Okay, నెక్స్ట్ వన్ ఏంది? అంటార్క్టికా. ఫస్ట్ అయితే ఈ థియరిటికల్ పార్ట్ మొత్తం నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇప్పుడు మ్యాప్లో రిప్రజెంట్ చేసి ఇవన్నీ. అంటార్క్టికా, ఇట్ కంప్లీట్లీ లైస్ ఇన్ సౌదర్న్ హెమిస్ఫియర్. ఓకే, కంప్లీట్లీ లైస్ ఇన్ సౌదర్న్ హెమిస్ఫియర్, సౌత్ పోలార్ రీజియన్లో ఉంటుంది. సౌత్ పోలార్ రీజియన్ lies in south polar region, and it is completely covered by thick ice sheets. Completely covered by thick ice sheets. And Antarctica have no permanent human settlements. హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇక్కడ ఉండవు. మనుషులు ఎవరు కూడా అంటార్క్టికాలో ఉండరు. ఓకే, అండ్ హియర్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి అంటార్క్టికాలో? రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. ఓకే, ఇండియా హ్యాస్ అ రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్క్టికా. వాటి పేరేంది? మైత్రి అండ్ భారతి. are the names of research stations of India. Okay, Antarctica and it is completely lies in southern hemisphere in south polar region. So it is completely covered by the thick ice sheets. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు. Okay, it has no permanent human settlements. It has research stations, and some countries have the research stations in Antarctica. India has research station in Antarctica, and those two research stations are Maitri and Bharati. Okay, ఇప్పుడు మనం మ్యాప్ మీద ఈ కాంటినెంట్స్ అన్ని రిప్రజెంట్ చేద్దాం. దిస్ ఈజ్ ఏషియా, దిస్ ఈజ్ యూరోప్, దిస్ ఈజ్ నార్త్ అమెరికా, this is South America, and this is Africa, this is Australia, this is Antarctica. Okay friends, first Asia is the largest planet which lies in the eastern hemisphere, and Tropic of Cancer passes through this. Okay,
Tropic of Cancer passes through Asia. Tropic of Cancer passes through Asia. Okay, Tropic of Cancer passes through Asia, and Asia and Europe both are separated by Ural Mountains. Okay, both are separated by Ural Mountains. These are Ural Mountains. These are Ural Mountains. Okay, the combined landmass of Europe and Asia is known as Eurasia. ఈ landmass ఉందిగా దీని ఏమంటాం మనం Eurasia. And Europe lies on the west to Asia. Okay, west to Asia. And okay, this is about Asia, and Europe it is covered by, it is surrounded by oceans and seas on its three sides. Oceans and seas on its three sides. And Arctic Circle passes through Europe. Arctic Circle passes through Europe. Okay, this is about Europe. Next in North America. North America, which is the third largest planet. Okay, this is the third largest planet, and it is surrounded by water on its four sides. On its four sides. Okay, Atlantic Ocean, Pacific Ocean. ఇదేమో Pacific Ocean. Pacific Ocean, ఇక్కడ Arctic Ocean, and ఇక్కడ Atlantic Ocean. Atlantic Ocean, and ఇక్కడ Southern Ocean. Southern Ocean, and ఇక్కడ Indian Ocean ఉంటుంది. Indian Ocean. Okay, North America is surrounded by three oceans. North America is surrounded by three oceans. Those three are Pacific Ocean, Arctic Ocean, and Atlantic Ocean. Okay, నేను ముందు 4 అని ఉంటా. It's not true. That is three oceans. Okay, North America is surrounded by three oceans, and North America lies in Northern Hemisphere and Western Hemisphere. South America also lies in Northern Hemisphere and Western Hemisphere. South America లో ఏమున్నాయి? Largest river, that is Amazon, and it has longest mountain range that runs from north to south. ఈ నార్త్ నుంచి సౌత్కి వస్తాయి మౌంటైన్ రేంజ్, Andes మౌంటైన్ రేంజ్. ఓకే, Andes మౌంటైన్ రేంజ్. నేను ఇప్పుడు రాస్తలేను ఎందుకంటే ఇప్పుడు మనం ఓషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో బోర్డ్ అంతా కొంచెం క్లమ్జీగా అవుతుంది. ఆల్రెడీ నేను థియరిటికల్ ఇచ్చిన కాబట్టి ఇంకా నేను వాటిని ఇట్లా చూపెడతలేను, బట్ చెప్తున్నాను ఇక్కడ చూసుకోండి. ఇక Andes ఇది. ఓకే, ఏసియా, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ యూరోప్లో ఏముంటుంది? ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. ఓకే, ఆర్కిటిక్ సర్కిల్ కొంచెం మీద ఉంటుంది. ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ ఇమేజ్ కాదు ఇది. యూరోప్ గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది. ఏసియా గుండా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, యూరోప్ గుండా ఏం పోతుంది? ఆర్కిటిక్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ సౌత్ అమెరికా ఏంది? ఇక్కడ ఆపేసినాం కదా మనం. సౌత్ అమెరికా is surrounded by two oceans, Atlantic Ocean and Pacific Ocean. Atlantic Ocean and Pacific Ocean. Next one, Africa. Africa is the second largest continent in the world. It has Nile, the world's longest river, and it has world's hottest desert, that is Sahara. Okay, Sahara. And tropic ఇక్కడ నుంచి ఈక్వేటర్ పోతుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కూడా పోతుంది, అండ్ ఆర్కిటిక్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ కూడా ఈ కాంటినెంట్ గుండా పోతుంది. ఓకే, యాక్చువల్లీ ఇది కొంచెం కిందకి వస్తుంది. ఓకే, ఇది కొంచెం కిందకి వస్తుంది. ఐ థింక్ ఇలా సంథింగ్ ఇట్లా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, చూడండి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఇగో యూరోప్ కొంచెం ముందు మీదకు ఉంటుంది. ఓకే ఓకే యూరోప్ ఆర్కిటిక్ సర్కిల్ పోతుంది. ఓకే, ఏసియా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పోతుంది. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అండ్ ఇక్కడ ఈక్వేటర్ కూడా ఆఫ్రికాని క్రాస్ అవుతుంది, అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ కూడా క్రాస్ అవుతుంది. ఓకే ఓకే Africa is the only continent which has equator, tropic of Cancer and tropic of Capricorn passes through that. Africa is the only planet. It is the only planet. Equator kuda potundi, tropic of Cancer kuda potundi, and tropic of Capricorn kuda potundi. And most part of Africa lies in northern hemisphere. Okay, and Australia lies in southern hemisphere. And it is the smallest continent. It is an island continent because it is surrounded by water on its four sides, and it is completely lies in southern hemisphere. Next one, Antarctica. It is
It completely lies in southern hemisphere, south polar region. It covered by thick ice sheets. It has no permanent human settlements. But ikkada research stations unnai. And India has a research stations called Bharati and Maitri. Bharati and Maitri. Okay, Bharati and Maitri. Okay friends, this is all about continents. Next we are going to discuss about hydrosphere. Okay, hydrosphere. Major part of hydrosphere in the oceans. Okay, there are 5 oceans. Aventi Arctic Ocean, Pacific Ocean, Southern Ocean, Atlantic Ocean and Indian Ocean. These are the 5 oceans which are on the earth. Okay, major part of hydrosphere in the ocean. Hydrosphere ante in the water. Okay, it is about water. Okay, చూడండి. Now we are going to discuss about hydrosphere. Major part of hydrosphere are oceans. First one, Pacific Ocean. Pacific Ocean is the largest ocean. Okay, Pacific Ocean is the largest ocean and it is circular in shape. Okay, circular in shape, and it is surrounded by, or it is bounded on the coasts of North America, South America, Europe and Africa. Okay, ఈ పెసిఫిక్ ఓషన్ నార్త్ అమెరికా చుట్టూ ఉంటుంది, సౌత్ అమెరికా చుట్టూ ఉంటుంది, యూరోప్ చుట్టూ ఉంటుంది అండ్ ఆఫ్రికా చుట్టూ ఉంటుంది. ఓకే, పెసిఫిక్ ఓషన్ ఇస్ ద లార్జెస్ట్ ఓషన్ ఆఫ్ వరల్డ్లోనే అతిపెద్ద ఓషన్ ఎక్కడుంది, అది పెసిఫిక్ ఓషన్. అండ్ ఈ పెసిఫిక్ ఓషన్లోనే డీపెస్ట్ పాయింట్ ఉంది, వరల్డ్స్ డీపెస్ట్ పాయింట్ is located in Pacific Ocean, that is Mariana Trench, which is about 11,022 meters. Okay, this is about Pacific Ocean. Okay, next one in the Atlantic Ocean. Okay, చూడండి friends. Okay, Atlantic Ocean. Okay, ఇది సౌత్ అమెరికా. Atlantic Ocean is the second largest ocean and it has irregular coastline. ఈ irregular coastline provides ideal location for natural harbors and ports. అంటే this is the second largest ocean. First largest in the Pacific Ocean, second largest in the Atlantic Ocean. Okay, next one, it has irregular coastline. ఈ దీని యొక్క కోస్టలైన్ ఉంటుంది, అది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఎలా అంటే ఇట్లా స్ట్రేట్ కాకుండా ఇట్లా అట్లా ఉండదు, అది ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్ కోస్టలైన్ వల్ల ఇక్కడ ట్రేడింగ్ బాగా జరుగుతుంది, షిప్పింగ్. ఓకే, పోర్ట్స్ ఉంటాయి కదా, షిప్పింగ్, ట్రేడింగ్, బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. ఓకే, బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ అ బిజియెస్ట్ ఓషన్ అంటే అర్థమైపోవాలి, ఇక్కడ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది, షిప్పింగ్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ థింగ్స్, ట్రేడింగ్ ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయంటే అట్లాంటిక్ ఓషన్లో జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఇర్రెగ్యులర్ కోస్ట్ లైన్ విచ్ ప్రొవైడ్స్ ఐడియల్ లొకేషన్ ఫర్ హార్బర్స్ అండ్ పోర్ట్స్. అక్కడ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. నెక్స్ట్ ఏంది, ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్, it is the only ocean which named after country's name. ఇండియా అనే పేరు నుంచి ఇండియన్ ఓషన్ అనే పేరు వచ్చింది. ఇట్ ఈస్ ద ఓన్లీ ఓషన్ నేమ్డ్ ఆఫ్టర్ కంట్రీస్ నేమ్. ఓకే, ఓన్లీ ఓషన్ విచ్ నేమ్డ్ ఆఫ్టర్ కంట్రీస్ నేమ్. ఓకే, చూడండి, ఇండియన్ ఓషన్కి నార్త్లో ఏముంది, ఏసియా ఉంది,
వెస్ట్లో ఏముంది, ఆఫ్రికా ఉంది. ఓకే, వెస్ట్లో ఏముంది, ఆఫ్రికా ఉంది. అండ్ ఇట్ సైడ్ ఏముంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. ఓకే, ఆస్ట్రేలియా. ఓకే, it is about Indian Ocean, and Indian Ocean is in triangular shape. Okay, next ఏంది, సౌదర్న్ హెమిస్ఫియర్. ఓకే, సౌదర్న్ హెమిస్ఫియర్ కంటే ముందు మనం ఆర్కిటిక్ ఓషన్ని కంప్లీట్ చేద్దాం. ఆర్కిటిక్ ఓషన్. ఓకే, ఆర్కిటిక్ ఓషన్. ఓకే, ఇట్ లైస్ విత్ ఇన్ ద ఆర్కిటిక్ సర్కిల్. Lies within the Arctic Circle, and it is surrounded, which surrounds Arctic Ocean surrounds North Pole, and Pacific Ocean. ఈ Pacific Ocean ఉంటుంది ఇక్కడ. Pacific Ocean and Arctic Ocean both are connected by Bering Strait. ఓకే, చూడండి. ఓకే, ఇది పసిఫిక్ ఓషన్, ఇది ఆర్కిటిక్ ఓషన్. బోత్ ఆర్ కనెక్టెడ్ బై బేరింగ్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే ఏంది చూడండి. స్ట్రైట్ అంటే ఏంది, నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్. Which connects two large water bodies. లార్జ్ వాటర్ బాడీస్ అంటే ఏంది, ఓషియన్ కావచ్చు, సీజ్ కావచ్చు. ఓషియన్ అండ్ సీజ్. ఓకే, చూడండి, ఈ ఆర్కిటిక్ ఓషన్ ఉంది అండ్ ఇక్కడ పెసిఫిక్ ఓషన్ ఉంది. పి అంటే పెసిఫిక్. దీస్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై బేరింగ్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే ఏంది, నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్, చిన్న ప్యాసేజ్ ఆఫ్ వాటర్. ఇదొక లార్జ్ వాటర్ బాడీ ఓషియన్ అనుకుందాం, ఇదొక లార్జ్ వాటర్ బాడీ సీ అనుకుందాం. రెండు కూడా చిన్న ప్యాసేజ్ ఆఫ్ వాటర్తోని కనెక్ట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ స్ట్రైట్. ఓకే, ఆర్కిటిక్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై బేరింగ్ స్ట్రైట్. ఇట్ ఈస్ అబౌట్ ఆర్కిటిక్ ఓషన్. అండ్ ఇక్కడనే ఈ ఏరియాలో, ఇక్కడ మొత్తం రాసేసిన నేను, బట్ ఈ ఏరియాలోనే సౌదర్న్ ఓషన్ ఉంటుంది. ఎస్ఓ అంటే సౌదర్న్ ఓషన్. ఓకే, సౌదర్న్ ఓషన్ ఇది సౌత్ పోల్ని సరౌండ్ చేసుకొని ఉంది. సౌదర్న్ ఓషన్. ఇప్పుడు 60 degrees సౌత్ లాటిట్యూడ్కి నార్త్ డైరెక్షన్ ఉంది. 60 degrees సౌత్ లాటిట్యూడ్ ఉంటుందిగా, దానికి నార్త్ డైరెక్షన్లో సౌదర్న్ ఓషన్ ఉంది. ఓకే, సౌదర్న్ ఓషన్ సరౌండ్స్ ద అంటార్క్టికా. సౌదర్న్ ఓషన్ ఎన్సర్కిల్స్ అంటార్క్టికా. అంటే ఈ అంటార్క్టికా ఉంటుందిగా, దాని చుట్టూ సౌదర్న్ ఓషన్ ఉంటుంది. అంటార్క్టికా చుట్టూ సౌదర్న్ ఓషన్ ఉంటుంది. అండ్ 60 degrees సౌత్ లాటిట్యూడ్ ఉంటుందిగా, దానికి నార్త్ డైరెక్షన్లో. ఇప్పుడు ఇది 60 degrees సౌత్ లాటిట్యూడ్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక 60 degrees సౌత్ లాటిట్యూడ్ వస్తుంది. దానికి నార్త్ డైరెక్షన్లో సౌదర్న్ ఓషన్ ఉంది. ఓకే, అండ్ ఆల్ దీస్ ఓషన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. Pacific Ocean, Arctic Ocean connected, Pacific Ocean, Atlantic Ocean connected, Atlantic Ocean, Southern Ocean connected, Southern Ocean, Indian Ocean. All these are connected, interconnected with one and another. Okay, continents అయిపోయింది and oceans అయిపోయింది. Okay, this is Asia, Europe, North America, South America, Africa, Australia and Antarctica. Asia is the largest continent. Tropic of Cancer passes through Asia, and on its west it has Europe, and 1/3 of total land is covered by Asia. Inkemunai, it lies in eastern hemisphere. Arctic Circle passes through Europe, and Asia both are separated by Ural Mountains. Combined land mass of Europe and Asia is known as Eurasia, and Europe surrounded by water on its 3 sides. Okay, next one, North America. North America is surrounded by oceans on 3 sides. Those 3 are Pacific Ocean, Arctic Ocean and Atlantic Ocean. And North America, third largest continent.
నెక్స్ట్ వన్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికా హ్యాస్ యాండీస్ మౌంటైన్ రేంజ్. ఇట్ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అమెజాన్ ఆల్సో. ఇక్కడ అమెజాన్ కూడా రాయాలి. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అమెజాన్. ఓకే, అమెజాన్ రాసుకోండి, వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ అమెజాన్. ఓకే, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా బోత్ ఆర్ సెపరేటెడ్ బై నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, దట్ ఈస్ ఈస్త్మస్ ఆఫ్ పనామా. ఈస్త్మస్ ఆఫ్ పనామా, ఇది ఏంది? ఈస్త్మస్ ఆఫ్ పనామా. ఈస్త్మస్ ఆఫ్ పనామా which separates North America from South America. Okay, South America surrounded by two oceans. ఏంటంటే Atlantic Ocean and Pacific Ocean. Next one, Africa. Africa is the second largest continent. Okay, equator, Tropic of Cancer and Tropic of Capricorn, three passes through Africa, and it has world's longest river, that is Nile, and it has world's hottest desert, that is Sahara, and it is surrounded by water on its four sides. Okay, ఇంకేంటి? Okay, it's enough. Next one, Australia. Australia is the smallest continent. It is also island continent because it is surrounded by water on its four sides, and it completely lies in southern hemisphere. Next one, Antarctica. Antarctica is located in a completely southern hemisphere in South Polar region. As it is located in South Polar region, it is covered by thick ice sheets and it has no permanent human settlements. Ikkada manushulu evaru undaru, but countries established their research stations in Antarctica. Manaku kuda research station undi. India also has research station in Antarctica and two research stations. Those two are Maitri and Bharati. This is about Antarctica. Next we discussed about hydrosphere. Hydrosphere ante endi? It's our earth is covered 71% of earth is covered by water and 29% is covered by land. Okay, ఇక్కడ రాసుకోండి చూడండి. 71% is covered by water, 29% covered by land. Okay, ఇది hydrosphere. Okay, and water may be in many forms. Water is in many forms like lakes, seas, oceans, ఇంకేంటి గ్రౌండ్ వాటర్, ఐస్ క్యాప్స్, గ్లేజియర్స్. ఓకే, గ్లేజియర్స్ ఎట్సెట్రా. అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ఓషియన్. ఓకే, ఈ 71% ఆఫ్ వాటర్ ఉందిగా, దాంట్లో 97% ఇస్ ఇన్ ఓషియన్స్. 97% దేంట్లో ఉంది? ఓషియన్. సో మేజర్ పార్ట్ ఆఫ్ హైడ్రోస్పియర్ ఈస్ ఓషియన్. సో మన ఓషియన్స్ ఎన్ని ఉన్నాయి? 5 oceans in order of their size. Largest ocean is Pacific Ocean, second largest is Atlantic Ocean, third largest is Indian Ocean, fourth largest is Southern Ocean, fifth largest is Arctic Ocean. Okay, అన్నిటికంటే పెద్దది Pacific Ocean. Okay, and Pacific Ocean is the largest and it is circular in shape. Okay, and it bounds North America, South America, Europe and Africa. Next one, deepest point on the world on the earth, that is Mariana Trench. It is also in Pacific Ocean. Okay, and Pacific Ocean and Arctic Ocean both are connected by Bering Strait. Okay, next one, Atlantic Ocean. It is the second largest ocean and ikkada business ఎక్కువగా జరుగుతుంది. షిప్పింగ్ అండ్ ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడ? Atlantic Ocean, because it has an irregular coastline which provides ideal location for the harbors and the ports, and it has చూడండి వెస్ట్ డైరెక్షన్లో. అట్లాంటిక్ ఓషన్కి వెస్ట్ డైరెక్షన్ ఏమున్నాయి? నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. ఓకే, అట్లాంటిక్ ఓషన్కి వెస్ట్ డైరెక్షన్లో నార్త్ అమెరికా ఉంది, సౌత్ అమెరికా ఉంది. ఈస్ట్ డైరెక్షన్లో యూరోప్ ఉంది, ఆఫ్రికా ఉంది. ఓకే, చూడండి. ఓకే, అట్లాంటిక్ ఓషన్కి ఈస్ట్ డైరెక్షన్లో యూరోప్ ఉంది, ఆఫ్రికా ఉంది. అట్లాంటిక్ ఓషన్కి వెస్ట్ డైరెక్షన్లో నార్త్ అమెరికా ఉంది అండ్ సౌత్ అమెరికా ఉంది. నెక్స్ట్ వన్ ఏంది? ఇండియన్ ఓషన్. Indian Ocean is the only ocean which got its name from a country's name, that is India. And Indian Ocean is in triangular shape. And Indian Ocean ki north direction lo Asia undi, west direction lo Africa undi, east direction lo Australia undi. Okay, idi ikkada untundi. Okay, Australia. And okay, next one is the Southern Ocean.
Okay, Southern Ocean completely lies in Southern Hemisphere. Okay, which encircles the Antarctica. అంటే అంటార్కిటికా చుట్టూ సరౌండ్ అయి ఉంది సౌదర్న్ ఓషియన్. అండ్ 60 degrees సౌత్ లాటిట్యూడ్ ఉందిగా, దానికి నార్త్ డైరెక్షన్లో సౌదర్న్ హెమిస్ఫియర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 60 degrees సౌత్ లాటిట్యూడ్ వస్తుంది. ఓకే, ఇది 60 degrees సౌత్ లాటిట్యూడ్ అనుకుందాం. దీనికి నార్త్ డైరెక్షన్లో సౌదర్న్ ఓషియన్ ఉంది. నెక్స్ట్ మన ఏంది, ఆర్కిటిక్ ఓషియన్. ఆర్కిటిక్ ఓషియన్ నార్థన్ పోల్ని సరౌండ్ చేసుకొని ఉంది. ఓకే, ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర ఉంది. ఓకే, ఆర్కిటిక్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై బేరింగ్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే ఏంది, ఈస్ట్ మస్ అంటే ఏంది, రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. ఓకే, హైడ్రోస్ఫియర్ అయిపోయింది, లిథోస్ఫియర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏంది? ఓకే, it is related to gases. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రీక్ లాంగ్వేజ్లో అట్మాస్ అంటే ఏంది? గ్రీక్ లాంగ్వేజ్లో అట్మాస్ అంటే ఏంది? వేపర్. ఓకే, ఓకే, అట్మాస్ఫియర్. గ్రీక్ లాంగ్వేజ్లో అట్మాస్ అంటే ఏంది? వేపర్. ఓకే, ఏం లేదు, ఇట్ ఈస్ అ థిన్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్. Thin blanket of air which surrounds planet Earth. Blanket of air which surrounds Earth. ఎర్త్ చుట్టూ ఉన్న, చూడండి ఇప్పుడు ఇది ఎర్త్. ఈ ఎర్త్ చుట్టూ ఉన్న బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్, గాలి, దట్ ఈస్ అట్మాస్ఫియర్. Atmosphere is extended up to 1600 kilometers from the surface of earth. From the surface of earth. ఓకే, ఇది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అనుకుందాం. దీని నుంచి 1600 kilometers హైట్ వరకు అట్మాస్ఫియర్ ఎక్స్టెండ్ అయి ఉంది. ఓకే, దిస్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. అజ్యూమ్ దిస్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. From the surface of earth, atmosphere is extended up to the 1600 kilometers. Based upon the composition, temperature, based upon the composition, temperature and other properties, atmosphere is divided into 5 layers. Okay, 5 layers. Those are from the surface of the earth. Those are troposphere first వస్తుంది. దాని తర్వాత stratosphere, దాని తర్వాత మెజోస్ఫియర్, దాని తర్వాత థర్మోస్ఫియర్, దాని తర్వాత ఎగ్జోస్ఫియర్. ఓకే, బేస్డ్ అపాన్ ద కంపోజిషన్. ఓకే, కంపోజిషన్ ఆఫ్ ఎయిర్లో ఏవే కాంపోనెంట్స్ ఉన్నాయి? ఓకే, నైట్రోజన్ ఎంత ఉంది, ఆక్సిజన్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది. బేస్డ్ అపాన్ ద కంపోజిషన్ అండ్ టెంపరేచర్ అండ్ అదర్ ప్రాపర్టీస్, atmosphere is divided into 5 layers. Those are troposphere, stratosphere, mesosphere, thermosphere, exosphere. First, from the surface of the earth. ఫస్ట్ వచ్చేది ఇది ట్రోపోస్ఫియర్, తర్వాత వచ్చేది ఇది స్ట్రాటోస్ఫియర్, దాని తర్వాత మెసోస్ఫియర్, దాని తర్వాత థర్మోస్ఫియర్, దాని తర్వాత ఎగ్జోస్ఫియర్. ఓకే, నెక్స్ట్ వన్ కంపోజిషన్ అన్నాముగా. ఏమేమి ఉంటాయి అట్మాస్ఫియర్లో? నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ ఎంత శాతం ఉంటుంది? 98%. అండ్ నైట్రోజన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, మనకు కూడా అంటే అట్మాస్ఫియర్లో అంటే చాలా వరకు లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకే,
వాటి యొక్క గ్రోత్ కొరకు నైట్రోజన్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ ఎంత 21%. ఇట్ ఈస్ ఫర్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్ పీల్చుకోవడానికి. వితౌట్ ఆక్సిజన్ వి కెనాట్ లివ్. నెక్స్ట్ వన్ అదర్ గ్యాసెస్ ఉంటాయి, CO2, ఆర్గాన్ అండ్ సమ్ అదర్ గ్యాసెస్ 1%. ఓకే, అండ్ CO2 absorbs heat radiated by earth. This keeps earth warm. ఏం జరుగుతుందంటే ఇప్పుడు సన్ రైస్ వస్తాయి అండ్ ఎర్త్ అంటే ఫస్ట్ సన్ రైస్ వస్తాయి, ఎర్త్ ఏం చేస్తుంది, వీటిని రిసీవ్ చేసుకుంటాయిగా, మళ్ళీ వాటిని ఇట్లా పంపుతాయి అన్నట్టు, రేడియేట్ చేస్తాయిగా, దాని CO2 అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు సన్ రైస్ వస్తున్నాయి, ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకొని మళ్ళీ పంపుతుంది, బట్ CO2 పోనివ్వదు. ఇట్ అబ్జర్వ్స్ ద హీట్ రేడియేటెడ్. ఎర్త్ రేడియేట్ చేస్తున్న హీట్ని CO2 అబ్జర్వ్ చేసుకుంటుంది. సన్ రైస్ వస్తున్నాయి, ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది, అండ్ అగైన్ ఇట్ ఈస్ రేడియేటింగ్. సన్ రైస్ వస్తున్నాయి, నా ఫేస్ ఎర్త్ అనుకోండి, సన్ రైస్ వస్తున్నాయి, నేను అబ్జర్వ్ చేసుకుంటా అండ్ నేను మళ్ళీ ఇట్లా రేడియేట్ చేస్తా, కానీ CO2 అబ్జర్వ్స్ ద రేడియేటెడ్ హీట్. నేను రేడియేట్ చేసిన హీట్ని CO2 అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఎర్త్ ఈస్ వార్మ్. ఎర్త్ వేడిగా ఉండడానికి కారణం CO2, బికాస్ ఇట్ అబ్జర్వ్స్ ద హీట్ రేడియేటెడ్ బై ద ఎర్త్. ఎర్త్ రేడియేట్ చేసిన హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఎవరు? CO2. దట్ ఈస్ ద రీజన్ వై ఎర్త్ ఈస్ వార్మ్. దిస్ ఈస్ అబౌట్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? బయోస్ఫియర్. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. నెక్స్ట్ వన్ ఏంది? బయోస్ఫియర్. బయోస్ అంటే ఏంది? లైఫ్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ నారో జోన్ ఆఫ్ ఎర్త్ where we can find land, water, air together. బయోస్ఫియర్లో ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ మూడు కూడా మీట్, ఓవర్లాప్ అండ్ ఇంటరాక్ట్. మూడు కూడా కలిసికట్టుగా ఉంటాయి. మూడు కూడా కలిసికట్టుగా ఉంటాయి. ఇప్పుడు అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్, ఇవి మూడు ఎక్కడ కనెక్ట్ అయినాయి? ఇక్కడ ఈ పార్ట్లో కనెక్ట్ అయినాయి. ఈ మూడు కనెక్ట్ అయిన పార్ట్ ఉందిగా, ఇది అట్మాస్ఫియర్, ఇది హైడ్రోస్ఫియర్, ఇదేంది లిథోస్ఫియర్. ఈ మూడు ఇక్కడ కలిసినాయి. దీన్ని ఏమంటాం మనం? బయోస్ఫియర్. We find land, water, air together in biosphere. Here life is possible. Here we can say life. Here microbes నుండి, చిన్న microbes నుండి large living organisms వరకు we can see in biosphere. చిన్న ఆర్గానిజమ్స్ నుండి పెద్ద ఆర్గానిజమ్స్ అన్ని కూడా బయోస్ఫియర్లో we can see. It is a narrow zone of earth where we can find land, water, air together. ఇక్కడ లైఫ్ ఈజ్ మోర్ పాసిబుల్ ఇన్ బయోస్ఫియర్. చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, పెద్ద యానిమల్స్ కూడా ఉంటాయి. పెద్ద అంటే జిరాఫీ, ఎలిఫెంట్స్, హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ ఇన్ బయోస్ఫియర్. ఫ్రెండ్స్, ఇక్కడతో క్లాస్ ఎండ్ అయిపోయింది. వి డిస్కస్డ్ అబౌట్ లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. నెక్స్ట్ వచ్చే క్లాస్లో కంపల్సరీగా అన్ని రివైజ్ చేసుకుని రండి, బికాస్ ఇట్ ఈస్ ఈ క్లాస్లో మనం చాలా కాన్సెప్ట్స్ చాలా డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రివైజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఎనీ డౌట్ యూ కెన్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.